నమస్తే విజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. జిల్లాలో భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా అధికారులను జిల్లా రెవెన్యూ అధికారి బి శివనారాయణ రెడ్డి ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టర్ స్పందన సమావేశ మందిరంలో జనవరి 26 భారత గణతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై వివిధ శాఖల జిల్లాధికారులతో సన్నాహక సమావేశాన్ని జిల్లా రెవెన్యూ అధికారి నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి మాట్లాడుతూ జిల్లాలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని అన్నారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని గతంలో చిన్న లోటుపాట్లు ఉంటే అవి సరిచేసుకుని వేడుకలు విజయవంతమయ్యేలాగా ఏర్పాట్లు మొదలు పెట్టాలని అన్నారు. గత ఏడాది మాదిరిగా జిల్లా కలెక్టరేట్ ఆనుకుని ఉన్న పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. సమావేశంలో భీమవరం ఆర్డీఓ కె శ్రీనివాసరాజు, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ కానాల సంగీత్ మాధుర్, జిల్లా కలెక్టర్ కార్యాలయ పరిపాలనాధికారి వైకేపీ అప్పారావు, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. కమ్యూనిస్టు పార్టీ తొలితరం నాయకులు సిపిఎం నేత పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి కామ్రేడ్ జ్యోతి బసు 13వ వర్ధంతి భీమవరం సుందరయ్య భవనం వద్ద నిర్వహించారు. జిల్లా కార్యదర్శి బి బలరాం జ్యోతి బసు చిత్రపటానికి పూలమాల వేసి ఘననివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బలరాం మాట్లాడుతూ జ్యోతి బసు దేశ రాజకీయాల్లో ప్రధాన పాత్ర పోషించారని అన్నారు. విద్యార్థి దశ నుండే ఆయన స్వతంత్రోద్యమంలో భాగస్వాములు అయ్యారని తెలిపారు. పశ్చిమ బెంగాల్లో ఉన్న రైల్వే కార్మికులను, జూట్ కార్మికులను సమీకరించి సంఘాలను ఏర్పాటు చేసి రైల్వే జూట్ కార్మిక ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించారని అన్నారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్మిక వర్గాన్ని, రైతాంగాన్ని సంఘటితపరిచి ఉద్యమాన్ని నడపడంలో సిపిఎం పార్టీ నాయకుడిగా ప్రధాన పాత్ర పోషించారని తెలిపారు. రోజు సిపిఎం పార్టీ అగ్రనాయకులు పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి కామ్రేడ్ జ్యోతి బసు గారి వర్ధంతి. జ్యోతి బసు గారి వర్ధంతి సందర్భంగా సిపిఎం పశ్చిమ గోదావరి జిల్లా కమిటీ తరఫున ఘనంగా నివాళులు, జోహార్లు అర్పిస్తున్నాం. జ్యోతి బసు గారు ఈ దేశంలో కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాతలలో ఒకరు. ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీలో కార్మికోద్యమాన్ని నిర్మించడంలో జ్యోతి బసు గారు ముఖ్యమైనటువంటి పాత్రని పోషించారు. పశ్చిమ బెంగాల్లో జన్మించినటువంటి జ్యోతి బసు గారు విద్యార్థి ఉద్యమంలో పాల్గొన్నారు, దేశ స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు, జైలు జీవితం అనుభవించారు. బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా జరిగినటువంటి అనేక పోరాటాల్లో జ్యోతి బసు ముఖ్యమైనటువంటి పాత్రని పోషించారు. కమ్యూనిస్ట్ పార్టీ సభ్యత్వం తీసుకున్న తర్వాత కమ్యూనిస్టుగా కార్మిక సంఘాలను నిర్మించడంలో, కార్మికోద్యమాలు నిర్మించడంలో జ్యోతి బసు గారు ప్రధానమైనటువంటి పాత్రని పోషించారు. ఈ దేశంలో రైల్వే కార్మిక ఉద్యమ నిర్మాతల్లో జ్యోతి బసు కూడా ఒకరు. పశ్చిమ బెంగాల్లో వామపక్ష సంఘటన, వామపక్ష ప్రజాతంత్ర సంఘటన, ప్రభుత్వ ఏర్పాటులో జ్యోతి బసు గారు ముఖ్య పాత్రని పోషించారు. రాతి బొమ్మకేల రంగైన వలవలు, గుళ్ళు గోపురాలు కుంభములని మహాకవి వేమన నడవగా ఆయనకే గుడిని కట్టి ఆరాధిస్తున్నారు అత్తిలి మండలం ఆరువిల్లి గ్రామస్తులు. గ్రామంలో తరచు అగ్ని ప్రమాదాలు జరగడంతో గ్రామస్తులు వేమన చిత్రపటం పెట్టి భజన చేయడంతో అప్పటి నుండి అగ్ని ప్రమాదాలు ఆగిపోయినట్లు గ్రామస్తులు తెలిపారు. అనంతరం గ్రామస్తులు వేమనకు మందిరాన్ని నిర్మించి ప్రతి సంవత్సరం జనవరి 18న ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి పండుగ పెద్ద పండుగ అయితే ఆరువిల్లి గ్రామస్తులకు వేమన జయంతి పెద్ద పండుగ. ఆరువిల్లి గ్రామస్తులు ఏ దేశంలో ఉన్న వేమన జయంతిలో పాల్గొనడం ఆచారంగా వస్తోంది. వేమన జయంతి రోజున అంతా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. వేమన పల్లకి ఉత్సవాన్ని నిర్వహిస్తారు. వేమన ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వివిధ పోటీలు నిర్వహించి బహుమతులు అందజేస్తారు. జయంతి రోజు అన్నదానంతో పాటు మూగజీవాలను సునకాలకు కూడా అన్నదానం చేస్తారు. అవనిగడ్డ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ముఖ్య నాయకులతో తణుకు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి మాజీ శాసనసభ్యులు ఆర్మీ రాధాకృష్ణ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 4.5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలు బాధితులని జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం తాడేపల్లి ప్యాలెస్ కు మాత్రమే పరిమితమై రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల కుటుంబాలు బాధితులని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో చంద్రబాబు నాయుడు రాకదల మహాసభ నిర్వహించడం జరుగుతోందని తెలిపారు. అందులో భాగంగా మచిలీపట్నం పార్లమెంటు పరిధిలో గుడివాడలో మున్నేపల్లి రోడ్లో అలంకృత గార్డెన్స్ ఎదురుగా ఉన్న గ్రౌండ్స్ లో 18వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుండి సభ నిర్వహించడం జరుగుతుందని, అందులో భాగంగా అవనిగడ్డ నియోజకవర్గం నుండి మండలి బుద్ధ ప్రసాద్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ శ్రేణులు, జనసేన శ్రేణులు మహాసభలకు వెళ్లడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేసుకోవడం జరిగిందని తెలిపారు.
కార్యక్రమంలో అవనిగడ్డ నియోజకవర్గ ఇన్ఛార్జి మండల బుద్ధప్రసాద్, నియోజకవర్గ పరిశీలకులు పంతాని మురళీధర్, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీలకు ఇచ్చిన మాట ప్రకారం వేతనాలు పెంచే వరకు ఉద్యమం కొనసాగుతుందని అంగన్వాడీ యూనియన్ జిల్లా అధ్యక్షులు కె ఝాన్సీ లక్ష్మి హెచ్చరించారు. బుధవారం సిఐటి ఆధ్వర్యంలో తణుకు కోర్టు సెంటర్ నుండి నరేంద్ర గవర్నమెంట్ హాస్పిటల్, వెంకటేశ్వర సెంటర్ మీదుగా తణుకు ఇరగవరం అత్తిలి మండలాల నుండి వచ్చిన అంగన్వాడీలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఎన్ని నోటీసులు ఇచ్చినా అదరం బెదరం ఎస్మాని రద్దు చేయాలని, వేతనాలు పెంచాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఝాన్సీ లక్ష్మి, సిఐటి జిల్లా ఉపాధ్యక్షులు అడ్డగల అజయ్ కుమార్లు మాట్లాడుతూ అంగన్వాడీ చేతుల్లో అంగన్వాడీల పట్ల ఇంత దుర్మార్గంగా వ్యవహరించిన ప్రభుత్వం మరొకటి లేదని విమర్శించారు. ఈ రోజు నుండి నిరవధిక నిరాహార దీక్షలు చేపడుతున్నామని అన్నారు. సిడిపిఓ కార్యాలయం వద్ద ధర్నా చేసి కార్యాలయం ముట్టడి చేశారు. కార్యక్రమంలో సిఐటి నాయకులు కామన్ మునుస్వామి, పి దక్షిణామూర్తి, వసంత కుమారి, ప్రమీల, ధనలక్ష్మి, రాజ్కుమారి, శ్యామల, నాగలక్ష్మి, పెద్దిలక్ష్మి, తులసి, నల్లిరాణి, మణిమాలతి తదితరులు పాల్గొన్నారు. యాక్ట్ 27 రద్దు చేసే వరకు న్యాయవాదులు పోరాటం చేస్తారని తణుకు బార్ అసోసియేషన్ న్యాయవాదులు తెలిపారు. భూ యాజమాన్య హక్కు చట్టం రద్దు చేయాలని కోరుతూ న్యాయవాదులు రిలే నిరాహార దీక్ష నిర్వహించారు. ఏ రాష్ట్రం ఆమోదించలేని చీకట్ చట్టాన్ని ఆంధ్రప్రదేశ్లో ఆమోదించడం ద్వారా ప్రజల హక్కును హరించే విధంగా ఉందని అన్నారు. చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో న్యాయవాదులు టి కోటేశ్వరరావు, వైఎస్ నాగేశ్వరరావు, సీతారామరాజు, వీర వెంకటప్పాజీ, విజయ్ కుమార్, భాస్కర్ పాల్గొన్నారు. కొండూరు వెంకటేశ్వర్లు, కామన్ మునుస్వామి, ఎం సత్యనారాయణ, ఆచారి ప్రతాప్ సంఘీభావాన్ని తెలిపారు. రద్దు చేయాలి యాక్ట్ 27 ని. న్యాయవాదుల ఐక్యత. యాక్ట్ 27 ని రద్దు చేయాలి. యాక్ట్ 27 ని. బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏఐసి కమిటీ ఏర్పడినందున వారి యొక్క సహకారంతో ల్యాండ్ టైటిల్ యాక్ట్కి నిరసనగా మళ్ళా మేము ఈ ఉద్యమం తీవ్రతరం చేయదలుచుకున్నాం. అందు నిమిత్తం ఏఐసి వారు కూడా పూర్తి సహకారాలు అందజేస్తూ ఈ రోజున మా తణుకు బార్ అడ్వకేట్స్ అందరూ కూడా ఈరోజు నిరసన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమాన్ని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది ప్రజల యొక్క భవిష్యత్తుకి గొడ్డలు పెట్టు లాంటిది. దానివల్ల ప్రజల యొక్క ఆస్తులతో రక్షణ లేకుండా పోతుంది. ప్రభుత్వం చేసిన ఈ అనాలోచిత చర్య వల్ల ప్రజలందరూ కూడా ముందు చాలా ఇబ్బంది పడతారని ప్రజల దృష్టికి తీసుకెళ్తున్న నిమిత్తం మేము పేదలందరం కూడా ఈరోజున ల్యాండ్ టైటిల్ యాక్ట్ వ్యతిరేకంగా మేము నిరసన చేయదలుచుకున్నాం. ఈ నిరసన ముందు కూడా కంటిన్యూ చేయబడి తీవ్రతరం చేయదలుస్తామని చెప్పి ఇందు మూలంగా అందరికీ తెలియజేస్తున్నాం. స్వర్గీయ ఎన్టీ రామారావు 28వ వర్ధంతి సందర్భంగా తణుకులో మాజీ శాసనసభ్యులు ఆర్మీ రాధాకృష్ణ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. బుద్దాల బ్లడ్ బ్యాంక్ వద్ద ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. పార్టీ కార్యకర్తలు ఈ శిబిరంలో పాల్గొన్నారని వారు కోరారు. ఇప్పుడు చిన్న బ్రేక్.